ప్రముఖుల సమావేశం ముగిసిందని చెప్పుకోవాలి. ఇప్పటికే సినీ పెద్దల ముందు చాలా అంశాలను ఇటు పోలీసులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి పని లేదనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది. మరోవైపు డీజీపీ కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే బౌన్సర్ల విషయంలో ముఖ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన సరిగ్గా లేదని ఇటీవల కాలంలో వారి ప్రవర్తన ఆందోళనకరంగా ఉంది. బౌన్సర్ల పెట్టుకున్నటువంటి విషయంలో ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి సూచన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఏదైనా బెనిఫిట్ షోస్ కావచ్చు, మరోవైపు ఈవెంట్స్ కు అనుమతులు తీసుకోవాలంటే ముందస్తు అనుమతులు పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనుమతులు నిరాకరించినప్పుడు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఖచ్చితంగా వాటిని పాటించాలంటూ కూడా స్పష్టంగా ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, తర్వాత సినిమా హీరోలకు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముందస్తు అనుమతులు పెట్టుకున్నటువంటి సమయంలో వాటన్నిటినీ కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత అనుమతి ఇవ్వాలా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా మీరు పాటించాలనేటువంటి అంశాన్ని కూడా సినీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి సందర్భం కనపడుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో పోలీసులను కూడా ఒకవైపు పోలీసులపై దాడులు చేయడం, పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి సందర్భాలు బౌన్సర్లు ఉన్నారు. కాబట్టి ఈ బౌన్సర్ల వ్యవహారంలో ఖచ్చితంగా దసరా చట్టం ప్రకారం వాళ్ళను న్యాయపరంగానే వాళ్ళందరినీ కూడా నియమించుకోవాలి. ప్రైవేట్ సెక్యూరిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా పోలీసులు ఎక్కడైనా కూడా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందని చెప్పినప్పుడు ఖచ్చితంగా పోలీసుల సూచనలు కూడా మీరు పాటించాలనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు డీజీపీ కూడా కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద చూస్తున్నాం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తోటి సమావేశం ముగిసిన తర్వాత మరికొద్ది సేపట్లోని సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా, అంటే ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, మరోవైపు హీరోలు కూడా మరికొద్ది సేపట్లో మీడియా ముందు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సీఎం వద్ద ప్రతిపాదనలు ఏవైతే పెట్టారో వాటికి సంబంధించి సీఎం సానుకూలంగా స్పందించాడా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎక్కడా కూడా రాజీ పడేది లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇకపై బౌన్సర్లపై చాలా సీరియస్ గానే ఉంటామంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కనపడుతుంది. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత సెలబ్రిటీలదే. ఎక్కడా కూడా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు డీజీపీ కావచ్చు, మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు తెలంగాణలో రైజింగ్ లో ఇండస్ట్రీ, మరోవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా అంశాలను కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు ఇలాంటి సంధ్యా థియేటర్ ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటికి సంబంధించి పోలీసులు కూడా ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వాటన్నిటినీ కూడా సినీ ఇండస్ట్రీ ముందు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట వీడియోను సైతం వాళ్ళకి చూపించడం జరిగింది. దాదాపు 9 నిమిషాల వీడియోను సైతం ఇప్పటికే పోలీసులు సినీ ప్రముఖులు కూడా చూపించినటువంటి సమయంలో వాటిపైన కొంత సినీ ప్రముఖులు కూడా కొంత బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు డ్రగ్స్ క్యాంపెయిన్ కావచ్చు, మహిళా భద్రత క్యాంపెయిన్లో ఖచ్చితంగా ఇండస్ట్రీ చొరవ తీసుకోవాలనేటువంటి ప్రతిపాదనను కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి సందర్భం ఉంది. దానికి కూడా సినీ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించినట్లు మనకు సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లోనే ఇటు ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నటుల తరపున నాగార్జున కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఇది మొదటి సమావేశం కాదు, మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డితో సినిమా ప్రముఖులు సమావేశం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా టెంపుల్ టూరిజం కావచ్చు, ఈకో టూరిజం కూడా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటీవల కాలంలో డ్రగ్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనేటువంటి ఆనవాళ్లు ఉండకూడదనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ప్రతి సినిమాకు సంబంధించి డ్రగ్స్ పైన అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా గతంలోనే రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి కూడా అప్పీల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమంది మాత్రమే ఈ డ్రగ్స్ అవేర్నెస్ పైన సినిమా పెద్దలు మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన చిన్న సినిమాలు కావచ్చు, తర్వాత బడా ఎవరైతే హీరోలు ఉన్నారో వారు ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎలాంటి
చర్యలు తీసుకోవడం లేదనేటువంటి అంశాన్ని మరోసారి ఈ సమావేశంలో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి సినిమాలో కూడా లేదా సినిమా తర్వాత అయినా కూడా ఖచ్చితంగా ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ఖచ్చితంగా అవగాహన కల్పించాలి, అవేర్నెస్ చేయాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ అనేటువంటి ఆనవాళ్ళు ఉండద్దనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ అంశాలన్నింటినీ కూడా ఇటు పోలీస్ అధికారులు, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సినిమా ప్రముఖుల ముందు ఇది చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి కావచ్చు, శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు. ఈ శాంతి భద్రతల విషయంలో కూడా సినీ ప్రముఖులు ఖచ్చితంగా పోలీసులు సూచించేటువంటి సూచనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కూడా అలా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకోబోతుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు ఇటీవల కాలంలో ఇటు మోహన్ బాబు ఇంటి వద్ద జరిగినటువంటి బౌన్సర్ల యొక్క హడావిడి కావచ్చు, బౌన్సర్ల ప్రవర్తన కావచ్చు, ఈ బౌన్సర్ల వ్యవహారానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. బౌన్సర్లు నియమించుకునేటువంటి అంశంలో న్యాయసమ్మతత ఉండాలి. ఖచ్చితంగా పస్రా చట్టం ప్రకారం ఎవరైతే బౌన్సర్లు ఆ ఏజెన్సీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు లోబడి ఉన్నారో వాళ్ళను మాత్రమే నియమించుకోవాలి తప్ప ఫైల్వాన్లు కావచ్చు, బయట ఇప్పటికే జిమ్ముల్లో ఉన్నటువంటి చాలా మందిని కూడా ఈ బౌన్సర్లుగా నియమించుకుంటున్నారు. దీనివల్ల పోలీసులు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఏదైనా బయటికి వెళ్ళినటువంటి సమయంలో బౌన్సర్ల హడావిడి ఎక్కువగా ఉంది, వాళ్ళ ప్రవర్తన కొంత ఆందోళనకరంగా ఉందనేటువంటి అంశాన్ని